సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజ స్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. పెళ్లి చేసుకుంటున్నారా అబ్బాయిలు? జర భద్రం, సమాజం ఎడిపోతుంది. ఈరోజు ఈ జనరేషన్ లో, ఈ కాలంలో మహిళలు చాలా తప్పులు చేస్తున్నారు. పెళ్లి చేసుకోవడం, భర్తను చంపటం, పెళ్లిని చేసుకోవడం, ఓ అక్రమ సంబంధం పెట్టుకొని కడుపులో కన్న పిల్లల్ని చంపటం, ఇలా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. భర్తని అనుమతి తీసుకెళ్లడం, అక్కడ ప్రియుడితో చంపించడం, భర్తను ప్రియుడు కోసం భర్తని నైట్ నిద్రలోనే చంపడం. ఇది చాలా ఈజీ అండి. నిద్రపోతున్న భార్యనైనా భర్తనైనా చంపడం చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు నమ్మకం. కానీ అలాంటి నమ్మకం కూడా లేకుండా నైట్ అంతా మెలుగుతూ ఉండే రోజులు వచ్చినాయి. కన్న తల్లిదండ్రులను అడ్డు చెప్తున్నారని కన్న తల్లిదండ్రులని చంపేయటం, చెట్టంతా వాళ్ళంత లోతైన పిల్లల్ని కూడా చంపేయటం, ఇవి జరుగుతున్నాయి. సమాజం ఎండిపోతుంది. ఒకప్పుడు పిల్లలు నానా మాకు ఫ్రీడమ్ కావాలి, నానా మాకు ఫ్రీడమ్ కావాలంటే తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇస్తే ఈ రోజు సగం బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఫ్రీడమ్ కావాలి, భర్త ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ ప్రకారంగా పోవాలి. నా భర్త నన్ను నమ్మకంతో బయటికి పంపించిండు కానీ అనేది వదిలిపెట్టి నా భర్త ఎలాగైనా నాకు ఫ్రీడమ్ ఇచ్చిండు, ఎవరితో తిరిగినా ఏం పర్వాలేదు, ఏం అనుకోవడం చెప్పనేసి ఇదొకటి. ఇలా చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. చూడండి, విజయవాడలో ఒక మహిళ 6 అబ్బాయిల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. నాకు మనసున్నోడు కాదు కావాల్సింది, మనీ ఉన్నోడు అని ఒకరి తర్వాత మోసం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అబ్బాయిలు జర జాగ్రత్త. పెళ్లి చేసుకునేటప్పుడు మీ తలరాత ఎట్లుంది, మీ చేతిగీత ఎట్లుంది, మీ రాబోయే భార్య ఎలాంటిది తెలుసుకోరి. నీ భార్య అందంగా ఉంది కదా అని, నీ భార్య మంచిది కదా అని నెత్తనెక్కించుకోకు. దాన్ని ఎత్తేయడం చాలా కష్టం. చూస్తున్నారు కదా యూట్యూబ్లలో, సోషల్ మీడియాలలో పెళ్ళాలు మొగుళ్ళని ఆడుకుంటూ రప్పాడుతున్నారు. ఇవాళ ఇంట్లో వంట కూడా వండుకోవడం చేత కాక హోటల్ నుంచి ఫుడ్ తెప్పి ఫుడ్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో అన్ని ఉన్నాయి. అబ్బాయిలు జర భద్రం. చాలా గౌరవాలు జరుగుతున్నాయి. హనీమూన్కి వెళ్తున్నారు, ఇంట్లో నిద్రలో చంపేస్తున్నారు. ప్రియుడితో కలిసి హత్యలు జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి కేవలం 2 నిమిషాల సుఖం కోసం కడుపున పుట్టిన పిల్లను చంపుకుంటున్నారు, కన్న తల్లిదండ్రులను చంపుకుంటున్నారు. 20-30 ఏళ్ళు కాపురం చేసిన భర్తను చంపుకుంటున్నారు. భర్త ఏమనుకుంటుందంటే నా భార్య పిల్లలే నా ప్రపంచం, వాళ్ళ కోసం నేను కష్టపడతా, వాళ్ళ కోసం నేను చచ్చిపోతా అని భర్త బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొని వచ్చేటప్పుడు ఇంట్లో ప్రియుడితో కులుకుతున్నాడు. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఎంతో సంప్రదాయంగా, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ రోజుల్లో 10 మందిలో 100 మందిలో 90 మంది ప్రతివతలు ఉంటారు. కానీ ఈ రోజు ఎంత దారుణం అంటే ఎంత గలీజ్, చాలా గలీజ్. ఈ రోజుల్లో 1000 మందిలో ఒక్కళ్ళే నిజాయితీగా ఉన్నారు. నా భర్త మంచోడు, నా పిల్లలు నా తిట్టారు, నాకేం పని, నాకేం బాధ, ఇవన్నీ అవసరమా అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి అబ్బాయిలు జాగ్రత్త, అమ్మాయిలు మీరు కూడా తెలుసుకోండి. దేవత ఎలా ఉన్నారు. ఒకప్పుడు మన భారత సంస్కృతిలో మహిళకే, ఇప్పుడు కూడా మహిళకే మొదటి మర్యాద ఇవ్వండి, మహిళల్ని గౌరవించండి అని అన్నారు. మీరు ఆడవాళ్ళు అంటే తల్లితో సమానం. ఒక తల్లి తప్పు చేస్తే ఈ సమాజం ఎడిపోతుంది. సగం బట్ట తీసుకొని ఉంటున్న ఆడవాళ్ళు ఈరోజు భారత మాత ఫుల్ డ్రెస్ ఉంటుంది, ఫుల్ బట్టలు ఉంటాయి భారత్ మాతకి, దేవతలకి. మీరు ఒక దేవతలు అనుకుంటున్నాం మేము, కానీ మీరు సగం బట్టలు వేసుకొని తిరుగుతుంటే ఈ సంప్రదాయం ఎడిపోతుంది. ఏమనంటే కల్చర్ అంటారు. ఎక్కడ కల్చర్? ఇది అమెరికానా, ఆస్ట్రేలియానా? భారతదేశం, మన ఇండియా సంప్రదాయం కలదు. జర జాగ్రత్త.